హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ గురువారం రోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటటువంటి శుభ, అశుభ ఫలితాల గురించి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రాత్రిలోపు తప్పకుండా ఈ బంధం మీ నుంచి ముగిసినట్లే. ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి ఆ బంధం ఎవరు, రేపటి రోజున మీకు జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. అలాగే రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రాశివారి మనసు అనేది చాలా అంటే ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టిన విధంగా ఉంటారు. వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా పట్టించుకోరన్నమాట. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం పెద్దవారైనా కానీ చిన్నవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనుకాడరు. ఇక అలాగే రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువ బాధపడిపోతూ ఉంటారనమాట. కష్టాలను బాధలను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి బాగా తెలుసు. కాబట్టే ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంటే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వీరు గడించబోతున్నారన్నమాట. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా చేస్తారు. తెలివితేటలతో డబ్బుతో బాగా సంపాదించుకుంటారు. ఈ రాశి వారికి బాగా కలిసి రావటం లేదు అని చెప్పి బాధపడుతున్న వారు కావచ్చు. ఈ రాశి వారు అధికంగా కూడా ఆర్థికంగా రేపటి రోజున మీరు బాగా చూస్తారనమాట. అలాగే రేపటి రోజున మీకు చురుకుతనం అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో చాలా గొప్పతనం కలిసి వస్తుందన్నమాట. సమాజం పేరు ప్రతిష్టలను మీరు గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం తప్పకుండా మీకు రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే మంచి లాభాలు కూడా గడిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం మీరు చూస్తారనమాట. విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి శివుడి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనివలన వీరికి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇక వ్యాపారస్తులకైతే కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున అంటే లాభాలైతే రాబోతున్నాయి. గొప్ప వ్యాపారవేత్తలుగా మీరు మంచి పేరునైతే పొందుతారు. ఎన్ని ఆటంకాలు మీకైతే ఏదైనా కానీ జరగవనే చెప్పుకోవచ్చు. పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా ఉండబట్టి అంటే ఏదైనా కానీ వీరి యొక్క ఆశీస్సులు, పూర్వీకుల యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్య బలం అనేది మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు. దీనివలన మీకు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు మీకు దగ్గరవుతారు. బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే దూరమైందని ఆ బంధాన్ని మీరు తిరిగి సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలను అయితే రేపటి రోజున వినేటటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే గ్రహాల బలం అనేది మీరు ఎక్కువగా మీకు ఉంటుంది. ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. అందమైనటువంటి రూపాన్ని, నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒక రకంగా డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరికి అండగా ఏదైనా కానీ అంటే ప్రకృతి అనేది కూడా అండగా ఉంటుంది. ఊహించినటువంటి ధనం అనేక రకాలుగా ఉంటుందన్నమాట. అనుకూలమైనటువంటి వాతావరణం కూడా రేపటి రోజున అంటే బుధవారం రోజున తప్పకుండా ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద
రేపటి రోజున అన్ని ఓవరాల్గా బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర ఉచిత సలహాలు అయితే తీసుకోకండి. ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం కూడా ఉండదన్నమాట. స్వయం కృషితో ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ వీరు సొంతంగా అయితేనే తృప్తి చెందుతారు. ఈరోజు ఆనందంగా మేము ఉన్నాము ఉండడానికి ఎక్కువగా ఇలా ఇష్టపడతారనమాట. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ, ఇంకా ఒకరి దగ్గర చేయి చాపడం కానీ, ఇలా ఒకరి దగ్గర చేయి చాపి బ్రతకాలని ఎప్పుడూ కూడా అనుకోరు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించిపోతుంది. మంచి లక్షణాలు ఉండటం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. కష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు. అలా ఉందన్నమాట వీరి యొక్క మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుంది. రేపటి రోజున చక్కగా ఏదైనా కానీ అంటే ఏదో ఒక సోమవారం రోజున శివుడి గుడికి వెళ్ళండి. 11 ప్రదక్షిణలు చేసుకోండి. దానివలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు మరింతగా తప్పకుండా లభిస్తుంది. జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి దీవిస్తాడనమాట. మంచి అవకాశాలని అసలు జారవిడ్చుకోకండి. మనకు ఒకరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తర్వాత మనం ఈ రోజున మనకు చక్కగా ఏదైతే కానీ అంటే ఉపయోగించుకోలేకపోతే దాన్ని వ్యర్థం చేస్తే అది కేవలం మన తప్పే అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాము. కాబట్టి చక్కగా అంటే ఏదైనా కానీ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. రేపటి రోజున అంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో గొడవలు అసలు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా గొడవలు పడినా అంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మాత్రం జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట. అంటే మీరు ఏ పనులు మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది ఉంటుంది. ఏదైనా కానీ ఇంట్లో ధనవర్షం కురిసి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీరు జారవిడ్చుకుంటే అది మీ తప్పే అవుతుంది. మీ మనసును అలాగే మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. ఇక అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరేంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరనమాట. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే ఏదైనా అంటే రేపటి రోజున మీకు మనసుకైతే అసలు అనిపించదనమాట. అసలు అత్యాశకు కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరనమాట. అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంను మీరు అసలు ఎక్కువగా స్పెండ్ చేయరనమాట. ఏదైనా కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని తప్పకుండా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఏ పనైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని కూడా అనుకుంటారు. ఇది సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నది ఇదే. కాబట్టి ఒక్కరు అంటే ఏదైనా కానీ నచ్చరండి. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువు విషయంలో జాగ్రత్త అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా అంటే కే అనే అక్షరం పేరు మొదలైనటువంటి వారు, ఎస్ అనే పేరు ఉన్న అక్షరం మొదలైనటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ మీ సంకల్పం చెప్పి అంటే ఏదైనా కానీ ఆ పరమేశ్వరుడిని కానీ మీరు ఎప్పుడూ కూడా వేడుకుంటూ ఉంటారనమాట. మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందికి తొక్కాలని చూసి వారవలేనటువంటి వారు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటటువంటి ఆదాయం గురించి లేదంటే ఎంత మీరు సంపాదిస్తున్నారని కానీ ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది.
అలాగే కొంతమంది వ్యక్తులతో మీ బంధం అనేది కూడా మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ ప్రేమానురాగాలు పెరుగుతాయన్నమాట. అలాగే ఈ రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం వలన రేపటి రోజున మీకంతా కూడా సవ్యంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండి, ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా సోమవారం రోజు కానీ, గురువారం రోజు కానీ మొదలుపెట్టండి. కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా శుక్రవారం మొదలు పెట్టుకోవచ్చు. మీరు ఊహించినటువంటి ధనలాభం కూడా మీకు కలుగుతుంది. మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది. ఆ బంధం అనేది ఒక స్నేహబంధం, అలాగే ఒక ప్రేమ బంధం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ బంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకు కూడా ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ, దురుసుగా వ్యవహరించడం కానీ చేయకుండా ఉండటం వలన ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అన్ని విధాలుగా, విద్యార్థుల పరంగా, అన్ని రంగాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రోజుగా, అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బుధవారం రోజు ఫిబ్రవరి 18వ తేదీ మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మరి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ ఇష్ట దేవతారాధన చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే మీ యొక్క వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు రేపటి రోజున ఉంటాయన్నమాట. ఇంకా ఎప్పుడూ కూడా శివనామస్మరణ తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి చిమ్మిలి నైవేద్యంగా కూడా సమర్పించండి. అలాగే ఓం నమశివాయ లేదంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లు మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకొని పఠించినట్లయితే ఏ కోరికైనా తప్పకుండా 21 రోజుల్లో నెరవేరుతుంది. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.